2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వెనుక దాగి ఉన్న అసలు సిసలైన రాజకీయ కుట్రల గుట్టు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చురేపుతున్నాయి. ఎన్నికలకు ముందే వైసీపీ జనసేన మధ్య పొత్తు కుదిరేలా తెర వెనుక భారీ స్కెచ్ పడిందని, ఒకవేళ ఆ ప్లాన్ గనుక వర్కౌట్ అయ్యి ఉంటే రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ గల్లంతయ్యేదని ఆయన పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఇంతటి బలమైన రాజకీయ సమీకరణం ఎందుకు ఆగిపోయింది? ఈ డీల్ వెనుక ఉన్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం జగన్ కోసం అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కీలకమైన బ్రోకర్ పాత్ర పోషించారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలవకుండా జగన్ తో జతకట్టేలా ఒప్పించడానికి ఏకంగా 1000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ పత్రిక ఆంధ్రజ్యోతి కూడా ఆధారాలతో సహా ప్రచురించింది. కలిస్తే జగన్ తో కలిసి వెళ్లాలి, లేదంటే ఒంటరిగా ఉండి టీడీపీ ఓట్లు చీల్చాలి అన్నది ఆనాటి ఒప్పందంలోని ప్రధాన నిబంధన. అంటే ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి వచ్చేలా కేసీఆర్ ఒక వ్యూహాత్మక పావును కదిపారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ 1000 కోట్ల ఆఫర్ ను గడ్డి పోచతో సమానంగా భావించి తిరస్కరించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనుకున్న పవన్ జగన్ వ్యక్తిత్వాన్ని మరియు ఆయన పరిపాలనను మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. జగన్ తనను ఎంత వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, తన వైవాహిక జీవితంపై నీచమైన విమర్శలు చేసినా పవన్ వెనక్కి తగ్గలేదు. నా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ నియంతృత్వ పోకడలను అంతం చేయడమే నా లక్ష్యం అని పవన్ బల్లగుద్ది మరీ చంద్రబాబుతో చేతులు కలిపారు. పవన్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే నేడు వైసీపీ పతనానికి నాంది పలికింది. అసలు జగన్ కోసం కేసీఆర్ ఇంతగా కష్టపడడం వెనక ఉన్న అసలు రహస్యం ఏంటంటే అది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాఫియా. 2019 నుంచి 24 మధ్య ఏపీలో అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించడం ద్వారా హైదరాబాద్ లోని భూముల విలువను అమాంతం పెంచేలా ఇద్దరూ కుమ్మక్కయ్యారు. ఏపీలో రాజధాని అమరావతిని నాశనం చేయడం, పోలవరం ఆపేయడం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడం, కియా, అమర్ రాజా, జాకీ లాంటి పరిశ్రమలను తరిమేయడం వల్ల పెట్టుబడులన్నీ హైదరాబాద్ కు మళ్లాయి. ఏపీ విధ్వంసమే తమ వ్యాపార సామ్రాజ్యానికి పునాది అని భావించిన ఈ ఇద్దరు నేతలు కేసీఆర్ జగన్ కుట్రలను ప్రజలు గమనించారు. అందుకే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు అటు తెలంగాణలో కేసీఆర్ ను, ఇటు ఏపీలో జగన్ ను ప్రజలు రాజకీయ సమాధి చేశారు. సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం ఏపీని నాశనం చేసిన జగన్ కేసీఆర్ మళ్లీ కలిసి మోసం చేయడానికి వస్తున్నారు. ప్రజలు తస్మాత్ జాగ్రత్త.